హలో ఆల్, వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మాస్టర్ టీచర్ మదన్ సార్, యువర్ బిగ్ బీ అండ్ యువర్ ఫిజిక్స్ కోచ్. నేను చెప్పిన విధంగానే ఈరోజు మనం రివిజన్ చేద్దాం. మండే నుండి ఫ్రెష్గా ఆసిలేషన్స్ మొదలెట్టేద్దాం. ఆసిలేషన్స్ అంటే ఎస్హెచ్ఎం అమ్మ. ఆసిలేషన్స్ అయిపోయిన తర్వాత వేవ్స్ చేయబోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆసిలేషన్స్ అనేది మీకు బాగా అర్థమైతే వేవ్స్తో ఫుట్బాల్ ఆడచ్చు. సో ఆసిలేషన్స్ కూడా మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా వినాలి, గుర్తుపెట్టుకోండి. సరే, అది ఎలాగో నెక్స్ట్ వీక్. ఈ వీక్ మనం ఏం చేస్తున్నాం? ఆర్బిడి చేస్తున్నాం. ఆర్బిడిని ఎన్నెన్నటితో అవగొట్టేశాను. అండ్ రేపు, దట్ ఈజ్ సండే, మీకు నేను టెస్ట్ ఇస్తానని చెప్పాను, రైట్? దానికోసం వీక్ స్టార్టింగ్లో చేసిన టాపిక్స్ మళ్ళీ వెళ్ళి ఆ వీడియోస్ వినడం బదులు ఒక చిన్న రివిజన్ లాగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొని చేస్తే బాగుండేది కదా అని చెప్పి ఈ లెక్చర్ చేస్తున్నా, రైట్? సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే రివిజన్ చేద్దాం విత్ న్యూమెరికల్స్. సో ఫస్ట్ నేను ఏం కవర్ చేద్దాం అనుకుంటున్నానంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని, ఆ తర్వాత టార్క్ని. అవే కదా మనం స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకుంది. ఆ తర్వాత మనం రోలింగ్ నేర్చుకున్నాం. రోలింగ్ తర్వాత యాంగులర్ మొమెంటమ్, టాప్లింగ్, ఇవన్నీ నేర్చుకున్నాం, రైట్? సో స్టార్టింగ్లో చేసింది ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. నేను ఈ లెక్చర్లో కూడా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎందుకు అనంటే ఆర్బీడీకి వచ్చేసరికి ఎక్కువగా క్వశ్చన్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద వస్తాయి. కాబట్టి మనం కూడా ఆటోమేటిక్గా మన ఫీలింగ్స్ని కొంచెం ఎక్కువ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వైపు ఉంచుదాం, రైట్? స్టార్ట్ చేసేద్దాం, టైం వేస్ట్ చేయకుండా. 2 rods of equal mass small m and length small l lie along the x-axis and y-axis with their centers at origin. What is the moment of inertia of both about the line x is equal to y? గీద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చింది గీద్దాం. ఒక రాడ్ ఉంది. ఆ రాడ్ యొక్క సెంటర్ ఎక్కడుంది అని అంటే ఆరిజిన్ దగ్గర ఉందంట. ఇంకో రాడ్ ఉంది. ఆ రాడ్ యొక్క సెంటర్ ఎక్కడుంది అని అంటే ఆ రాడ్ యొక్క సెంటర్ కూడా ఆరిజిన్ దగ్గరే ఉందంట. ఒకటేమో వై యాక్సిస్లో ఉందంట, ఇంకోటేమో ఎక్స్ యాక్సిస్లో ఉందంట. అయితే మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏ యాక్సిస్ అడుగుతున్నాడు అని అంటే అబౌట్ ఏ లైన్ విచ్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాడు. అంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత? ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ 1. అంటే టాన్ థీటా ఎంత? టాన్ థీటా ఎంత అంటే 1. అప్పుడు థీటా ఎంత? థీటా ఎంత అంటే 45 degrees. థీటా అనేది 45 degrees. అంటే ఇదిగో, నేను దీన్ని ఎక్స్ యాక్సిస్ అండ్ దీన్ని వై యాక్సిస్ అని తీసుకున్నప్పుడు ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అని అంటే 45. ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా ఎంత? 45. అయితే ఇది ఇలాంటి క్వశ్చన్ అమ్మా. ఎలాంటి క్వశ్చన్ అని అంటే మీకు నేను ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను, మీకు గుర్తుందనంటే ఒక రాడ్ ఉండి ఆ రాడ్ అబౌట్ ఈ యాక్సిస్ రొటేట్ అవుతూ ఉంటే, అబౌట్ అన్ యాక్సిస్ థీటా రొటేట్ అవుతూ ఉంటే దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అంటే ఇట్ ఈస్ అబౌట్ సెంటర్ ml²/12 ఇంటూ sin² థీటా. సరే, ఇప్పుడు చూడు, ఓన్లీ డ్యూ టు వైట్ రాడ్ చూసామనుకో, ఓన్లీ డ్యూ టు వైట్ రాడ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ml²/12 ఇంటూ sin² 45 ఇంటూ sin² 45. ఎందుకు? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది రాడ్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుందంటే 45 degrees యాంగిల్. ఈ ఫార్ములా వాడాలి. అప్పుడు నీకు ఎంత వస్తుంది? ml²/12 ఇంటూ sin² 45 అంటే 1/√2² ఎంత అవుతుంది అని అంటే ml²/24 అవుతుంది. మరి ఈ రాడ్ కూడా ఉంది కదా, ఆ రాడ్కి కూడా ఏదైతే యాక్సిస్ మాట్లాడుతున్నానో ఆ యాక్సిస్ ఎంత యాంగిల్లో ఉంది? 45 degrees యాంగిల్లో ఉంది. అప్పుడు దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాంట్రిబ్యూషన్ ఎంత అని అంటే సేమ్ అమ్మ, ml²/12 sin² 45 1/√2
స్క్వేర్ అవుతుంది. ఎంత అవుతుంది? ml స్క్వేర్ బై 24 అవుతుంది. సో ఈ రెండు రాడ్స్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ని మనం యాడ్ చేస్తే కదా మనకు నెట్ వచ్చింది. సో వాట్ ఈస్ ద నెట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటే ఆ రెండు బాడీస్ వల్ల వచ్చే వాటిని కలపాలి. ఎంత అది అని అంటే ml స్క్వేర్ బై 12 అంత. ml స్క్వేర్ బై 12 అంత. ఓకే, అయిపోయింది. ఆన్సర్ ఏం మార్క్ చేయాలి? ml స్క్వేర్ బై 12 మార్క్ చేయాలి. సరే, లాస్ట్ టైం నేను సాల్వ్ చేసేటప్పుడు మీకు వేరియబుల్ డెన్సిటీ క్వశ్చన్స్ ఇవ్వాల. ఇప్పుడు వేరియబుల్ డెన్సిటీ క్వశ్చన్స్ అంటే ఎలిమెంట్స్ తీసుకొని చేయడం నేర్చుకోండి. ఏ లీనియర్ మాస్ డెన్సిటీ ఆఫ్ థిన్ రాడ్ AB ఆఫ్ లెంత్ L వేరీస్ ఫ్రమ్ A to B. Lambda of x is equal to lambda naught into 1 plus x by L, where x is the distance from A. If capital M is the mass of the rod, then its moment of inertia about an axis passing through A and perpendicular to the rod. నువ్వు రాడ్ని గీ. అయితే ఇది యూనిఫామ్ రాడ్ కాదు, ఇది పాయింట్ ఏ. సో అబౌట్ ఈ పాయింట్ రొటేట్ అవుతుంది, ఆ పాయింట్ అబౌట్ రొటేట్ అవుతుంది. ఎలా రొటేట్ అవుతుంది అంటే అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, ఇలా. అదే అది ఒక యూనిఫామ్ రాడ్ అయి ఉంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే ml స్క్వేర్ బై 3. బట్ అది యూనిఫామ్ రాడా? కాదు. మరి ఎలా చేయాలి? నాకు ఫార్ములా పాయింట్ మాస్కి మాత్రమే తెలుసు. సో పాయింట్ మాస్ ఫార్ములానే వాడదాం. ఎలా? దిస్ రాడ్ we can take it to be made up of many point masses. సో ఏం తీసుకుంటానంటే ఎట్ ఏ డిస్టెన్స్ x. ఎవరికైనా అర్థం కాకపోతే నేను హౌ టు టేక్ ఎలిమెంట్స్ అని ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. అయితే dx లెంత్ తీసుకుంటా. దీని మాస్ ఎంత అనంటే అక్కడున్న లీనియర్ మాస్ డెన్సిటీ. ఏంటి లీనియర్ మాస్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ dx. అయితే అబౌట్ ఈ పాయింట్ కదా. సో ఈ యొక్క మాస్ ఎంత మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాంట్రిబ్యూట్ చేస్తుంది? వాట్ ఈస్ ద స్మాల్ అమౌంట్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాంట్రిబ్యూటెడ్ బై దిస్ అంటే అది ఒక పాయింట్ మాస్ కాబట్టి పాయింట్ మాస్ ఇంటూ ఇట్స్ డిస్టెన్స్ స్క్వేర్, అది కదా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. mr స్క్వేర్ కదా. మనం తీసుకున్నది చాలా చిన్న మాస్ కాబట్టి dm అని రాసా. r ఎంత రా బాబు అంటే x. మరి ఆ dm అని నేను ఏమని రాయొచ్చు? లాంబ్డా ఇంటూ dx అని రాయొచ్చు. ఆ ఏదైతే లాంబ్డా ఉందో ఆ లాంబ్డా అనేది వాడు ఇచ్చాడు. ఎంత? లాంబ్డా నాట్ ఇంటూ 1 ప్లస్ x బై L అని వాడు ఇచ్చాడు. ఇది అని వాడు ఇచ్చాడు కదా. ఇప్పుడు నాకు టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అంటే ఈ ఉన్న అన్ని మాసెస్ యొక్క కాంట్రిబ్యూషన్ కావాలి. కాంట్రిబ్యూషన్ తెలిస్తే వాటన్నిటిని నేను యాడ్ చేసేస్తా. నేను యాడ్ చేస్తే నాకు టోటల్ వస్తుంది. యాడింగ్నే మనం ఏమని అంటాం? యాడింగ్. ఆ ప్రాసెస్ ఆఫ్ యాడింగ్నే మనం ఇంటిగ్రేషన్ అని అంటాం. అప్పుడు నీకు ఐ వాల్యూ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాంబ్డా నాట్ ఎక్స్ స్క్వేర్ని లోపలికి మల్టిప్లై చేయమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇంటిగ్రేషన్ చేయాలి అని అంటే నీకు ఫస్ట్ మాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉంది, నీకు లాస్ట్ మాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ దగ్గర ఉంది. సో అన్ని మాసెస్ యొక్క కాంట్రిబ్యూషన్ కావాలి అని అంటే నువ్వు 0 దగ్గర నుండి ఎల్ వరకు ఇంటిగ్రేషన్ చేయాలి. సో లాంబ్డా నాట్ అనేది కాన్స్టెంట్ బయటికి తీసేయి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడేమో లాంబ్డా నాట్ బై ఎల్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ఎక్కడ నుండి ఎక్కడ వరకు? 0 to L. ఎక్కడ నుండి ఎక్కడ వరకు? 0 to L. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏంటి? ఎక్స్ క్యూబ్ బై 3. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ఎల్. సో అంటే ఇది వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందమ్మా? ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ పవర్ 4 బై 4 వస్తుంది. సో అప్పుడు అది లాంబ్డా నాట్ బై ఎల్ లిమిట్స్ పెట్టిన తర్వాత ఎల్ టు ద పవర్ 4 బై 4. అప్పుడు నీకు లాంబ్డా నాట్ ఎల్ క్యూబ్ బై 3
ప్లస్ లాంబ్డా నాట్ బై 4 ఎల్ క్యూబ్. సో నువ్వు దీన్ని ఎల్సిఎం చేస్తే నీకు 7 లాంబ్డా నాట్ ఎల్ క్యూబ్ బై 12 వస్తుంది. రైట్. మరి లాంబ్డా లేదు కదా ఇక్కడ, లాంబ్డా నాట్ అనేది లేదు కదా. లాంబ్డా నాట్ ఇవ్వకుండా నీకు ఎం ఇచ్చాడు, అంటే టోటల్ మాస్ ఇచ్చాడు. సో నీకు ఆన్సర్ ఈ ఫామ్లో రాయొద్దంట, లాంబ్డా నాట్ ఫామ్లో రాయొద్దంట, ఎం ఫామ్లో రాయాలంట. సరే, ఎం ఫామ్లో రాయాలి అని అంటే ఏదైతే ఈ డిఎంలు ఉన్నాయో ఈ మాస్లు అన్నింటినీ నేను యాడ్ చేసుకుంటూ వెళ్తే నాకు టోటల్ మాస్ రావాలి కదా. ఆ టోటల్ మాస్ ఎంత? క్యాపిటల్ ఎం. సరే రాద్దాం, అది కూడా ఇక్కడ రాసేద్దాం. నాకు టోటల్ మాస్ కావాలి అని అంటే నేను ఆ ఉన్న అన్ని మాసెస్ని యాడ్ చేయాలి. ఏంటది? నాకు మాస్ 0 నుండి ఎల్ వరకు ఉంది. ఏంటి ఆ డిఎం? డిఎం ఏంటి అని అంటే లాంబ్డా ఇంటూ డిఎక్స్. లాంబ్డా ఇంటూ డిఎక్స్. లాంబ్డా ఎంత? లాంబ్డా నాట్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. లిమిట్స్ తర్వాత పెడదాం. సో స్టెప్ బై స్టెప్ రాద్దాం. ఇదిగో లాంబ్డా నాట్ డిఎక్స్. లాంబ్డా నాట్ బై ఎల్ కాన్స్టెంట్ కదా, సో దాన్ని బయటికి తీసుకొచ్చే. అప్పుడు ఇది ఎక్స్ డిఎక్స్ అవుతుంది కదా. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఇంటిగ్రేషన్? 0 to L. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఇంటిగ్రేషన్? 0 to L. సో ఇది లాంబ్డా నాట్ ఇంటూ ఎల్ వస్తుంది. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే ఎల్ స్క్వేర్ బై 2 వస్తుంది. ఎల్ స్క్వేర్ ఇక్కడేమో ఒక ఎల్ ఉంది, అంటే నీకేమొస్తుంది? లాంబ్డా నాట్ ఎల్ బై 2 వస్తుంది. అంటే 3 లాంబ్డా నాట్ ఎల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు యువర్ క్యాపిటల్ ఎం. సో ఇక్కడ నీకు లాంబ్డా నాట్ వాల్యూ ఎంత? లాంబ్డా నాట్ ఈజ్ ఈక్వల్ టు 2m by 3l. 2m by 3l. ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఒకవేళ పేపర్ డిఫికల్ట్గా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. సరే, ఓకే రాసి. మనకి ఎంత వచ్చింది? 7. లాంబ్డా నాట్ని ఏమని రాయొచ్చు? ఇందాకే కదా మనకు వచ్చింది. లాంబ్డా నాట్ని 2m by 3l అని రాయొచ్చు. సో రాసి 2m by 3l డివైడెడ్ బై ఎల్ క్యూబ్ డివైడెడ్ బై 12. సో అప్పుడు నీకు ఏం వస్తుంది? 7ml స్క్వేర్ బై 3, 12, 6, 18. 7ml స్క్వేర్ బై 18 వస్తుంది. ఇంతకు మించి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఇంటిగ్రేషన్ వాడి డిఫికల్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అంటే జనరల్గా ఇంకా జరగదు. మెయిన్స్ లెవెల్లో ఇంతే. 2020 మెయిన్స్ చాలా కష్టంగా ఉండిద్ది, కొంతమందికి కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందుకనే నేను కావాలని ఈ క్వశ్చన్ పిక్ చేసుకున్నా. ఫస్ట్ మనకి ఎలిమెంట్స్ తీసుకోవడం తెలియాలి. ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే ఆన్సర్ రాదు, ఎందుకంటే ఆన్సర్ లాంబ్డా నాట్ ఫామ్లో ఇవ్వాలా, ఆన్సర్ ఎం ఫామ్లో ఇచ్చాడు. సో నువ్వు లాంబ్డా నాట్కి ఎంకి రిలేషన్ కనుక్కోవాలి. సో ఆ రిలేషన్ నేను ఇక్కడ రాసా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్ యూ విల్ కమ్ అక్రాస్ ఆన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్, కన్సిడర్ 2 యూనిఫామ్ డిస్క్స్ ఆఫ్ సేమ్ థిక్నెస్ and different radii. R1 is equal to R, R2 is equal to alpha R, made of same material. ఎందుకు చెప్పాడు సేమ్ మెటీరియల్ అని అంటే డెన్సిటీ సేమ్ అని. డెన్సిటీ సేమ్ అని. అమ్మ ఇప్పుడు నువ్వు ఒక డిస్క్ తీసుకున్నావు, డిస్క్ యొక్క ఏరియా ఎంత అనంటే πr² దాని ఏరియా. ఆ డిస్క్కి కొంచెం థిక్నెస్ ఉంది అని అన్నాడు అనుకో, సో అప్పుడు దాని వాల్యూమ్ ఎంత అనంటే దాని వాల్యూమ్ πr² ఇంటూ థిక్నెస్. అప్పుడు నీకు మాస్ కావాలి అని అంటే డెన్సిటీ మల్టిప్లైడ్ విత్ వాల్యూమ్. డెన్సిటీ మల్టిప్లైడ్ విత్ వాల్యూమ్. లక్కీలీ వీడు ఏం చెప్పాడంటే సేమ్ మెటీరియల్ అన్నాడు, అంటే డెన్సిటీ సేమ్ అండ్ రేడియస్ అనేది చేంజ్ అవుతుంది కానీ థిక్నెస్ మాత్రం సేమ్ అని అన్నాడు. సో
నేను మాస్ ఆఫ్ ద డిస్కుల గురించి మాట్లాడాలి అని అంటే నేను ఇప్పుడు m1/m2 గురించి మాట్లాడాలని అంటే ఇట్ ఈస్ r1/r2 స్క్వేర్. ఇట్ ఈస్ r1/r2 స్క్వేర్. సరే అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏమడిగాడు? ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ మొమెంట్స్ ఆఫ్ ఇనర్షియా I1 అండ్ I2 రెస్పెక్టివ్లీ అబౌట్ దేర్ యాక్సెసెస్ ఈజ్ I1 ఈజ్ టు I2 ఈజ్ 1:16, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా. అమ్మ I1/I2 అని అంటే మనం డిస్కుల గురించి మాట్లాడుతున్నాం. సో m1 r1 స్క్వేర్ బై 2 బై m2 r2 స్క్వేర్ బై 2 తీసుకుంటే నీకు m1/m2 ఇంటూ r1/r2 స్క్వేర్ వస్తుంది. ఏంటమ్మా m1/m2? r1/r2 స్క్వేర్. అమ్మ ఇక్కడ నేను స్మాల్ ఆర్ తీసుకున్న రేడియస్, ఇక్కడ క్యాపిటల్ ఆర్ తీసుకున్న రేడియస్, ఏం పర్లేదు. సో m1/m2 నువ్వు ఏమని రాయొచ్చు? క్యాపిటల్ R1/r2 స్క్వేర్. మళ్ళీ ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. ఇది ఎంత అని ఇచ్చాడు? 1/16 అని ఇచ్చాడు. అప్పుడు నువ్వు 1/16 ఈజ్ ఈక్వల్ టు r1/r2 టు ద పవర్ 4 అని రాయొచ్చు కదా. అప్పుడు నీకు r1/r2 ఎంత వస్తుంది? 1/2 వస్తుంది కదా. r1 ఎంత? 6. r2 ఎంత? ఆల్ఫా 6. అప్పుడు నీకు ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది? ఆల్ఫా వాల్యూ 2 వస్తుంది. సో నీ ఆన్సర్ ఏంటి? ఆల్ఫా వాల్యూ ఈజ్ 2. ఓకే, ఇంకొక క్వశ్చన్ చేయి. ఇది కూడా ఇంటిగ్రేషన్ మీద అమ్మ. ఇది కూడా ఇంటిగ్రేషన్ మీదే. హౌ టు టేక్ ఎలిమెంట్స్ అనే క్లాస్ చూసుంటే మీకు ఇది చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ చూడకపోయినా పర్లేదు, నేను చూపిస్తాను ఎలా చేయాలి. మాస్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఏ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ ఇట్ సెంటర్. అమ్మ మనం తీసుకునే డిస్క్ అంట యూనిఫామ్ డిస్క్ కాదంట. ఏంటి యూనిఫామ్ డిస్క్ కాదు అని అంటే, మాస్ నువ్వు తీసుకున్నావు అనుకో, మాస్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఒక చోట ఏమో తక్కువ, ఒక చోట ఏమో ఎక్కువ, ఒక చోట తక్కువ, ఒక చోట ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఉందంట. అదే ఇచ్చాడు. సో నువ్వు చూసావంటే ఇదిగో సిగ్మా అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా కదా. మాస్ పర్ యూనిట్ ఏరియా అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? ఆర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అంటే ఆర్ ఎక్కువ ఉంటే అక్కడ మాస్ ఎక్కువ ఉన్నట్టు. అంటే నువ్వు ఒక డిస్క్ తీసుకొని, ఇదిగో ఇలా ఒక డిస్క్ తీసుకొని నువ్వు ఇక్కడ R1 ఇది R2 అని తీసుకుంటే ఎక్కడ మాస్ ఎక్కువ ఉంది అని అంటే ఇక్కడ మాస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే R2 ఈజ్ మోర్ దెన్ R1, అక్కడ మాస్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది. సో ఇది నాన్ యూనిఫామ్ డిస్క్. నాన్ యూనిఫామ్ డిస్క్ అయితే మనం mr²/2 ఆర్ mr²/4 ఇలా ఫార్ములాలు వాడకూడదమ్మా. ఎందుకంటే mr²/2 ఈజ్ ఏ ఫార్ములా గివెన్ ఫర్ యూనిఫామ్ మాసెస్. ఈజ్ ఏ ఫార్ములా గివెన్ ఫర్ యూనిఫామ్ మాస్. అది గుర్తుపెట్టుకోండి. సరే అయితే మాట్లాడదాం. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ అబౌట్ ద యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ ఇట్ సెంటర్. ఏం చెయ్యాలి అని అంటే, మనం డిస్క్ మేడప్ ఆఫ్ మెనీ రింగ్స్ తీసుకోవచ్చు కదా, అదే చేయాలి. అయితే మనం మాట్లాడుతుంది ఏంటి అని అంటే డిస్క్కి మాస్ మొత్తం ఏరియాలో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అయితే డిస్క్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ నెంబర్ ఆఫ్ రింగ్స్ అని తీసుకోవచ్చు. సో నేనేం తీసుకుంటున్నానంటే, ఏ రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ dr థిక్నెస్ తీసుకుంటా. మరి నేను ఏదైతే రింగ్ తీసుకున్నానో దాని ఏరియా ఎంత అని అంటే, దీని ఏరియా ఎంత అని అంటే, అమ్మ దీని యొక్క లెంత్ ఎంత? దాని యొక్క లెంత్ 2πr. దాని యొక్క థిక్నెస్ ఎంత అంటే dr. దాని లెంత్ 2πr, దాని థిక్నెస్ dr. మరప్పుడు ఆ రింగ్ యొక్క మాస్ ఎంత అని అంటే, మాస్ పర్ యూనిట్ ఏరియా మల్టిప్లైడ్ విత్ ఏరియా.
సిగ్మా అనేది మాస్ పర్ ఏరియా. ఇది ఏంటమ్మా, ఇది మాస్ బై ఏరియా ఉంటుందమ్మా. సో నువ్వు దాన్ని ఏరియాతో మల్టిప్లై చేసావు అనుకో, ఏరియా పోయి నీకు మాస్ వచ్చింది కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు మాస్ పర్ యూనిట్ ఏరియా ఉంది అని అంటే ఆ మాస్ పర్ యూనిట్ ఏరియాని నువ్వు ఏరియాతో మల్టిప్లై చేయి. ఆ మాస్ పర్ యూనిట్ ఏరియాని నువ్వు ఏరియాతో మల్టిప్లై చేస్తే నీకు మాస్ వచ్చింది. సరేనమ్మా. అయితే అబౌట్ ఈ యాక్సెస్ రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? సో మనం తీసుకుంది ఒక చిన్న రింగ్. సో దానివల్ల మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాంట్రిబ్యూషన్ కూడా తక్కువే ఉంటుంది. ఎంత అని అంటే డిఎం ఇంటూ ఆర్ స్క్వేర్ కదా, ఎంఆర్ స్క్వేర్ కదా రింగ్కి. ఆ రింగ్ యొక్క రేడియస్ ఎంత, స్మాల్ ఆర్. ఆ రింగ్ యొక్క మాస్ ఎంత, డిఎం. ఎంత ఆ డిఎం, సిగ్మా ఇంటూ డిఏ. ఆ డిఏ ఎంత, 2πr డిఆర్. ఓకే, నాకు డిస్క్ యొక్క మొత్తం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే ఈ డిస్క్లో చాలా చాలా రింగ్స్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ రింగ్? స్మాలెస్ట్ రింగ్ యొక్క రేడియస్ 0. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రింగ్ రేడియస్? క్యాపిటల్ ఆర్. సో అలా ఉన్న అన్ని రింగ్స్ని నేను యాడ్ చేసుకుంటూ వెళ్తే నాకు డిస్క్ వచ్చింది. యాడింగ్ ఏమని అంటాం, ఇంటిగ్రేషన్. ఎక్కడి నుండి ఎక్కడికి యాడ్ చేయాలి? రింగ్ ఆఫ్ రేడియస్ 0 టు రింగ్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్, అక్కడ వరకు చేయాలి. సో అప్పుడు అమ్మ ఒకసారి సిగ్మా ఎంత ఇచ్చాడు, a+br రాద్దాం. a+br ఇంటూ 2πr dr ఇంటూ ఆర్ స్క్వేర్. దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. కష్టం కానే కాదు, నాతోనే ఉండండి చేస్తా. a ఇంటూ 2πa ఇంటూ ఆర్ స్క్వేర్. ఇది r³ అయింది కదా. సో ఫస్ట్ పార్ట్ 2πa r³ ఇంటూ dr అవుతుంది. మరి సెకండ్ పార్ట్ ఏంటి అమ్మ, b ఉంది, 2π ఉంది, ఇక్కడ ఆర్ స్క్వేర్. సో r⁴. సో 2πb r⁴ dr. ఎక్కడి నుండి ఎక్కడికి, 0 టు క్యాపిటల్ ఆర్, 0 టు క్యాపిటల్ ఆర్. సో 2πa అనేది కాన్స్టెంట్ బయటికి తీసే, 2πb అనేది కూడా కాన్స్టెంట్ బయటికి తీసే. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ r³ ఏమవుతుంది, r⁴/4 అవుతుంది. 2πb ఇంటిగ్రేషన్ ఆఫ్ r⁴ ఏమవుతుంది, r⁵/5 అవుతుంది. వేర్ టు వేర్, 0 టు r. సో దెన్ అమ్మా ఇక్కడ 2π, రేడియస్ నేను r తీసుకున్నాను, వాడు a ఇచ్చాడమ్మా. రేడియస్ నేను r తీసుకున్నాను, వాడు a ఇచ్చాడు. సరే ఏం పర్లేదు, అలాగే ఉంచుదాం. 2π క్యాపిటల్ A r⁴/4 ప్లస్ 2πb r⁵/5. వీటన్నిటిలోండి నేను 2π r⁴ కామన్ తీస్తే నాకు a/4 ప్లస్ br/5. సో ఏ ఆప్షన్లో నీకు 1/4 1/5 ఉంది. 1/4 1/5 ఉండాలి, br ఉండాలి. ఏంటి ఆన్సర్ అంటే ఏ. ఆర్ బదులు ఏ అమ్మ. వీళ్ళు రేడియస్ ఏ తీసుకున్నారు, నేనేమో రేడియస్ క్యాపిటల్ ఆర్ తీసుకున్నాను. సో నాకు 2π r⁴ ఉండాలి. ఫస్ట్ 2π ఎక్కడ ఉందో చూడు, ఇదిగో ఇక్కడ ఉంది 2π. తర్వాత 1/4 ఉండాలి, 1/5 ఉండాలి. 1/4 1/5 ఏ ఆప్షన్. ఓకే, సో ఏదైతే నేను ఈ 2 క్వశ్చన్స్ తీసుకున్నానో ఇవి కొంచెం టఫ్ అమ్మా. సో ఎవరికైనా అర్థం కావట్లేదు అనుకో, మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్ అని బాధపడద్దు. అవి టఫ్. సో మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది. టఫ్ వచ్చినప్పుడు వదిలేశారనుకో, మరి మీకు వేరే వాడికి డిఫరెన్స్ ఏంటి చెప్పు. టఫ్గా ఉన్నప్పుడే వదలకూడదు, మళ్ళీ పట్టుబట్టి నేర్చుకోవాలి. ఓకే, ఫ్రమ్ ఏ యూనిఫామ్ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ and mass 9m, a small disk of radius r/3 is removed as shown in the figure. The moment of inertia of the remaining disk about an axis perpendicular to the plane of the disk and passing through the center of the disk. Cavities. ఒక్క నిమిషం అమ్మా.
కంప్లీట్ డిస్క్ యొక్క మాస్ ఎంత అన్నాడు? కంప్లీట్ డిస్క్ యొక్క మాస్ 9m అన్నాడు. సో ఈ కంప్లీట్ డిస్క్ యొక్క మాస్ ఎంత ఏరియా ఉంది అని అంటే πr². అయితే వాడు కట్ చేసిన క్యావిటీ ఏదైతే ఉందో ఆ క్యావిటీ యొక్క రేడియస్ r/3 అన్నాడు. అప్పుడు దీని ఏరియా ఎంత? దీని ఏరియా ఎంత అని అంటే πr²/9. మరి πr² ఏరియాకి నీకు 9m మాస్ ఉంటే మరి πr²/9కి ఎంత మాస్ ఉండాలి? ఆబ్వియస్గా m మాస్ ఉండాలి. అంటే 9m/9 మాస్ ఉండాలి. అంటే m మాస్ ఉండాలి. అది సింపుల్ అండర్స్టాండింగ్. πr²కి నీకు 9m మాస్ ఉంటే ఏరియాని నువ్వు 1/9 చేస్తే మాస్ కూడా 1/9 అవ్వాలి. మరి 9m/9 ఎంత అంటే m. సో ప్రతి క్యావిటీ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పాను మీకు గుర్తుంటే? ప్రతి క్యావిటీ క్వశ్చన్ని నేను ఎలా సాల్వ్ చేయమన్నానంటే టేక్ ద బాడీ విత్ క్యావిటీ ప్లస్ ద క్యావిటీ గివ్స్ యూ కంప్లీట్ బాడీ అని చెప్పా కదా. ఈ మాస్ ఎంత అని అంటే ఇది 8m, దీని మాస్ ఎంత అంటే ఇది m, దీని మాస్ ఎంత అంటే ఇది 9m. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే నాకు తెలీదు. దీని లొకేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అంటే నాకు తెలీదు. బట్ దీన్ని ఎంత అంటే నాకు తెలుసు. ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్గా దీని సెంటర్ దగ్గర ఉంటుంది. దీని రేడియస్ ఎంత? r/3. అప్పుడు ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ ఎంత? r - r/3. ఎందుకు? ఇక్కడ నుండి ఈ ఎండ్ వరకు ఎంత డిస్టెన్స్ అంటే r కదా. సో r - r/3 అంటే 2r/3. సో దీని y కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ నాకు తెలుసు, కానీ దీని y కోఆర్డినేట్ నాకు తెలియదు. సో మాట్లాడదాం. సో 8m ఇంటూ y కోఆర్డినేట్ ఆఫ్ దిస్ సెంటర్ ఆఫ్ మాస్ నాకు తెలీదు, ప్లస్ m ఇంటూ వాట్ ఈస్ ద y కోఆర్డినేట్ 2r/3 బై 8m ప్లస్ m. అంటే నేను ఈ రెండు బాడీస్ని కలిపాను. ఈ రెండు బాడీస్ని కలిపితే నాకు ఇది వచ్చింది. అయితే ఈ బాడీ యొక్క y కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంట్రా బాబు అని అంటే ఇదే. దాన్ని నేను 0,0 తీసుకుంటున్నా. తీసుకున్నా. సో నేను సెంటర్ని 0,0 తీసుకుంటే నాకు దీని y కోఆర్డినేట్ తెలియదు, కానీ నాకు దీని y కోఆర్డినేట్ తెలుసు. ఎంత అంటే 2r/3. సరే, దీనిది టోటల్ మాస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందనంటే దాని సెంటర్ దగ్గర. దాని సెంటర్ ఏంటంటే ఆరిజిన్, అంటే దాని y కోఆర్డినేట్ ఎంత అంటే 0. ఇప్పుడు చెప్పు, 8m ఇంటూ y ప్లస్ 2mr/3 ఈజ్ 0. m and m are going to get cancelled out. What is the y value? -2r/3 ఇంటూ 8. అప్పుడు ఎంత దాని y కోఆర్డినేట్ అని అంటే -r/12. x కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేయవసరంలే. ఎందుకు? వాట్ ఈస్ ద x కోఆర్డినేట్ ఆఫ్ దిస్ వన్? 0. వాట్ ఈస్ ద x కోఆర్డినేట్ ఆఫ్ దిస్ వన్? 0. అప్పుడు దీనిది కూడా 0నే రావాలి. ఇప్పుడు మాట్లాడదాం. ఏమన్నాడు? ద మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయమనలేదు. సరేలే, నేను సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేసి పడేసా. సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేసా, కానీ వీళ్ళు అడిగింది మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. ఫ్లోలో నేను సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేశా, అడిగింది మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. అప్రోచ్ సేమ్ ఉండిద్దమ్మా. ఒక్క నిమిషం ఆగండి. అప్రోచ్ అయితే మారదు. అప్రోచ్ సేమే, ఎప్పుడు అప్రోచ్ సేమే. ఏ యాక్సిస్ అడిగాడు? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రిమైనింగ్ డిస్క్ అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద డిస్క్ అండ్ పాసింగ్ త్రూ సెంటర్. ఇదిగో ఈ పాయింట్ అడిగాడు, అబౌట్ ఈ పాయింట్ అడిగాడు. సో ఆ పాయింట్ని మార్క్ చేస్తా. అబౌట్ ఈ పాయింట్ దీనిది అడిగాడు, రైట్? దీనిది నాకు తెలియదు, సో ఐ తీసుకో. దీనిది నాకు తెలుసు. ఇదిగో అబౌట్ ఈ పాయింట్ తెలుసు. ఈ పాయింట్ నుండి నేను ఈ పాయింట్కి ప్యారలల్ యాక్సిస్ స్థిరం వాడి క్యాలిక్యులేట్ చేస్తాను. ఫస్ట్ అబౌట్ ఈ పాయింట్ ఎంత?
ఎమ్ ఇంటూ అది డిస్క్ కదా, అంటే అప్పుడు mr²/3 కదా, దాని రేడియస్ అంత సరే mr²/2 కదా, రేడియస్ అంతా r/3/2 కదా. ఓకే, సో నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఈ యాక్సిస్ తెలుసు. ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అంటే ప్యారలల్ యాక్సిస్ థీరం ప్లస్ md². m ఎంత d², 2r/3² ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ బాడీ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, 9m ఇస్ ద మాస్, r²/2. ఇప్పుడు చేయి I ప్లస్ ఇదెంత mr²/9/2 ప్లస్ 4mr²/9 ఈజ్ 9mr²/2. ఇదేమో నీకు mr²/18, ఇదేమో mr²/4mr²/9. సో నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తే ఇదిగో ఇదేమో mr²/18. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మల్టిప్లై డివైడెడ్ 2 చేస్తా, అప్పుడు అది 8mr²/18 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 9mr²/2. మరి ఈ రెండు యాడ్ అయితే 9 అవుతుంది కదా, 9/18 ఎంత, 1/2 కదా. సో అప్పుడు నాకు I ప్లస్ mr²/2 ఈజ్ 9mr²/2. సో అప్పుడు నీకు I వాల్యూ ఎంత వస్తుందని అంటే 4mr². ఏంటి I వాల్యూ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్. సో సెంటర్ ఆఫ్ మాస్లో మీకు క్యావిటీస్ చెప్పా, రైట్. సెంటర్ ఆఫ్ మాస్లో మీకు క్యావిటీస్ చెప్పి నేనేం చెప్పా, సెంటర్ ఆఫ్ మాస్లో ఏదైతే అప్రోచ్ మనం క్యావిటీస్ చేస్తున్నామో సేమ్ అప్రోచ్ ప్రతిసారి చేయాలి, సేమ్ అప్రోచ్ ప్రతిసారి చేయాలి అని చెప్పా, రైట్. సో మరి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చినప్పుడు కూడా సేమ్ చేయాలి. బాడీ విత్ క్యావిటీ ప్లస్ క్యావిటీ విల్ బికమ్ ద కంప్లీట్ బాడీ. సో దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లస్ దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా షుడ్ బి ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద కంప్లీట్ బాడీ. ఫ్లోలో నేను సెంటర్ ఆఫ్ మాస్ అనుకొని సెంటర్ ఆఫ్ మాస్ చేసుకుంటే వెళ్ళిపోయా, సారీ ఫర్ దట్. మీ టైం వేస్ట్ అయింది, బట్ స్టిల్ వేస్ట్ అయినట్టు కాదు. ఎందుకనంటే ఒకవేళ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద అంటే ఆ డిస్క్ అట్లాంటిదే ఇచ్చి ఉంటే ఇంకో ఆన్సర్ వచ్చేది కదా. -r/12 అనేది మీకు సెంటర్ ఆఫ్ మాస్ వల్ల యూజేగా. ఒకవేళ సెంటర్ ఆఫ్ మాస్లో సేమ్ క్వశ్చన్ వచ్చింది అనుకో, ఆన్సర్ ఏంటంటే -r/12. సరే, బట్ గుర్తుపెట్టుకో అమ్మా, నువ్వు ఎప్పుడు క్యావిటీ క్వశ్చన్స్ మాట్లాడినా సరే అన్ని క్యావిటీ క్వశ్చన్స్ని నువ్వు ఒకే విధంగా చేయాలి. ఏంటి, బాడీ విత్ క్యావిటీ ప్లస్ ద క్యావిటీ గివ్స్ యూ ద కంప్లీట్ బాడీ, అంతే. సరే, ఇప్పుడు టార్క్ గురించి మాట్లాడదాం. టార్క్ ఏమన్నాడు, ఏ స్లాబ్ కాదమ్మా, ఏ స్లాబ్ ఈ సబ్జెక్టెడ్ టు 2 forces F1 and F2 of same magnitude F as shown in the figure. Force F2 is in XY plane. ఇదిగో ఏదైతే ఈ F2 ఉందో XY plane. సో దాన్ని ప్రాపర్గా రాద్దామమ్మా, ఎందుకో చెప్పనా. ఇదిగో ఇట్ ఈస్ at 30 degrees with y axis. సో వాట్ ఈస్ ద కాంపోనెంట్ రాద్దాం ఒక్కసారి. ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుంది, ఈ డైరెక్షన్లో నీకు F2 cos 30 ఉంటుంది, అండ్ నీకు ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుంది, F2 sin 30 ఉంటుంది. సో నువ్వు గమనించావంటే ఏదైతే F2 cos 30 ఉందో ఇట్ ఈజ్ ఇన్ -j డైరెక్షన్, ఏదైతే F2 sin 30 ఉందో దట్ ఈజ్ ఇన్ -x డైరెక్షన్. ఎందుకంటే ఇది x, ఇది y. నీకు F2 ఏదైతే మాట్లాడుతున్నామో ఆ F2లో F2 cos 30 ఇలా ఉంది, F2 sin 30 ఇలా ఉంది. సో F2 sin 30 ఏ డైరెక్షన్, -i డైరెక్షన్. F2 cos 30 ఏ డైరెక్షన్, -j డైరెక్షన్. సో మనకి F2 బార్ వచ్చేసిద్దమ్మా. అండ్ ఆ F2 కూడా ఎంత అని చెప్పాడు, F అని చెప్పాడు. సో నీకు ఏమొస్తుందనంటే -f/2i, ఇంకోటి ఏంటమ్మా
√3f/2 j cap. దిస్ ఈజ్ యువర్ F2. సరే, F2 వెక్టర్ ఫామ్లో వచ్చేసింది మనకి. ఎందుకు వెక్టర్ ఫామ్లో క్యాలిక్యులేట్ చేశానంటే వాడు టార్క్ అడుగుతున్నాడు. మొమెంట్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ అని అన్నాడు. మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ టార్క్. గుర్తుపెట్టుకోండి అమ్మా, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ టార్క్. సరే, మనకి F1 ఎలా ఉందన్నాడు? F1 యాక్ట్స్ అలాంగ్ జెడ్ యాక్సిస్. సో F1 ఎంత? F1 ఈజ్ FK క్యాప్. ఆ F1 అనేది ఎక్కడ యాక్ట్ అవుతుందని ఇచ్చాడు? అట్ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ పాయింట్ దగ్గర. F2 ఎక్కడ యాక్ట్ అవుతుంది? క్లియర్గా నీకు కనపడుతుంది. F2 ఎక్కడ యాక్ట్ అవుతుంది క్లియర్గా? ఇదిగో ఈ డైరెక్షన్లో 6 అంటే 6j క్యాప్ దగ్గర. ఎందుకంటే ఇది j క్యాప్, ఎందుకు? అది y కాబట్టి అది j క్యాప్. సో 6 మీటర్స్, ఎందుకంటే దీని లెంత్ 6 అన్నాడు కాబట్టి ఈ లెంత్ కూడా 6. 6 మీటర్స్ డిస్టెన్స్లో ఆన్ y యాక్సిస్ యాక్ట్ అవుతుంది F2. సో నీ R2 బార్ ఏంటనంటే 6j క్యాప్. F1 ఎక్కడ యాక్ట్ అవుతుంది అని అంటే 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్. వాడే ఇచ్చాడు. మరి టార్క్ కావాలంటున్నాడు. మరి రెండు టార్క్స్ని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఏంటది? టోటల్ టార్క్ ఏంటనంటే R1 బార్ క్రాస్ F1 బార్, రెండు ఫోర్స్లు ఉన్నాయి కదా, ప్లస్ R2 బార్ క్రాస్ F2 బార్. అంటే నువ్వు క్రాస్ ప్రొడక్ట్ చెయ్యాలి. నీ R1 ఎంత? 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్. 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ క్రాస్ what is your F1? F1 is FK cap plus what is your R2? 6j cap. What is your F2? That is your F2. 6j cap cross minus f/2 i cap minus f/2 j cap. సో ఫస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేయాలి అని అంటే ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ, IJK. I క్రాస్ J నీకు K అవుతుంది, J క్రాస్ K నీకు I అవుతుంది, K క్రాస్ I నీకు J అవుతుంది. ఫస్ట్ మల్టిప్లై చేయి. IK ఫస్ట్ రాయి. 2iని నువ్వు దీనికి మల్టిప్లై చేయి. 2iని FKకి. సో 2 ఇంటూ F 2F. I క్రాస్ K అంటే ఏంటి? -J. ఓకే, అయిపోయింది. ఇప్పుడు 3 ఇంటూ F 3F. ఏంటది? J క్రాస్ K అంటే I. సో లెఫ్ట్ సైడ్ది అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ది 6jని దీనికి మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ -f/2 -3F. J క్రాస్ I అంటే ఏంటి? -K. ఓకే, మళ్ళీ 6j Jకి. J క్రాస్ J ఎంత అంటే 0. సో దాని గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయిపోయింది కదా. ఇప్పుడు చూడు, అన్ని ఐలు జేలు కేలు దగ్గర పెట్టే 3F I క్యాప్ వస్తుంది, -2F J క్యాప్ వస్తుంది, ప్లస్ 3F K క్యాప్ వస్తుంది. దిస్ ఈజ్ యువర్ టోటల్ టార్క్. సో ఇక్కడ వాడు ఏం చేశాడంటే, ఇది కూడా నా ఒపీనియన్లో కొంచెం టఫ్ క్వశ్చనే. ఎందుకో చెప్పనా? 2023 2024లో డైరెక్ట్గా నీకు R బార్లు ఇచ్చాడు, డైరెక్ట్గా నీకు F బార్లు ఇచ్చాడు, టార్క్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ ఏంటి? ఒక చోట R బార్ ఇచ్చాడు, F బార్ ఇచ్చాడు ప్రాపర్గా. ఇంకొక చోట మనల్నే R బార్ క్యాలిక్యులేట్ చేయాలి, మనమే F బార్ క్యాలిక్యులేట్ చేయాలి. F2 బార్ వెక్టర్ ఫామ్లో ఇవ్వాల, ఎలా యాక్ట్ అవుతుందో ఇచ్చాడు. అండ్ R2 బార్ ఇవ్వాల, ఎక్కడ యాక్ట్ అవుతుందో ఇచ్చాడు. సో ఈ రెండింటిని మన కామన్ సెన్స్ వాడి క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండు వాడు ఇచ్చేసాడు. సో ఇక్కడ మనం బ్రెయిన్ పెట్టాల్సి వస్తుందిగా. అదే 2023 24లో ఏం చేశాడు? డైరెక్ట్గా R బార్లు F బార్లు ఆడే ఇచ్చాడు. సో నేను మీకోసం ఇలా ఇచ్చినా సరే మీరు చేయాలి అని చెప్పి ఈ క్వశ్చన్స్ని తీసుకున్నా. సరే అమ్మా, నెక్స్ట్
The magnitude of torque on a particle of mass 1 kg is 2.5 Newton meter. Torque ఇచ్చేసాడు. సో గివెన్ డేటా రాసేద్దాం. ఏంటి గివెన్ ఏంటి అని అంటే మనకి మాస్ ఆఫ్ ద పార్టికల్ ఇచ్చాడు 1 kg అంట. దాని మీద యాక్ట్ అవుతున్న టార్క్ ఇచ్చాడు ఎంత 2.5 న్యూటన్ మీటర్. 2.5 న్యూటన్ మీటర్. సరే అది ఏంటి అబౌట్ ఆరిజిన్. సో టార్క్ అబౌట్ ఆరిజిన్ గుర్తుపెట్టుకో. సరే ఇఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ 1 Newton and the distance of the particle from the origin is 5 meter, the angle between force and the position vector, amma torque entamma, torque is r bar cross f bar. So magnitude of torque enti rf sin theta. వాడు థీటా అడుగుతున్నాడు. ఎందుకు వాడు అడుగుతుంది ఏంటి యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ పొజిషన్ వెక్టర్ అంటే ఆర్కి ఎఫ్కి మధ్య యాంగిల్ అడుగుతున్నాడు అంటే థీటా అడుగుతున్నాడు. టార్క్ ఇచ్చాడు ఎంత 2.5, ఆర్ ఇచ్చాడు ఎంత 5, ఫోర్స్ ఇచ్చాడు ఎంత 1. అప్పుడు సైన్ థీటా ఎంత సైన్ థీటా ఈజ్ 2.5/5 అంటే ఎంత 1/2 అంటే థీటా ఎంత 30 degrees అంటే 30 degreesని ఎలా రాయొచ్చు π/6. ఏ ఆప్షన్ మార్క్ చేయాలి ఆప్షన్ 2. ఇది ఈజియర్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఈజియర్. సో 2019, 20, 21, 22 ఇవన్నీ క్వశ్చన్స్ డిఫికల్ట్ ఉంటాయి అంటే అన్నీ ఉండవమ్మా. ఏ షిఫ్ట్లో కూడా ప్రతి క్వశ్చన్ డిఫికల్ట్ ఏది ఉండదు. అంటే 2025లో మీరు రాసేటప్పుడు కూడా ఒకవేళ షిఫ్ట్ డిఫికల్ట్ వచ్చినా సరే 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇన్ఫ్యాక్ట్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, మీరు అందులో చాయిస్ రైట్. ఈ 30 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్లు బాగా టఫ్గా అడిగారు అనుకో, పేపర్ టఫ్ అనేస్తారు, ఆ షిఫ్ట్ టఫ్ అని అనేస్తారు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆ మిగతా 20 క్వశ్చన్ల మీద. నేను యాజ్ ఏ టీచర్ మిమ్మల్ని ఆ 20 క్వశ్చన్స్ మీద ఫోకస్ చేపిస్తూ ఇలాంటి 10 క్వశ్చన్స్ మీద అంటే ఇలాంటిదంటే ఈ క్వశ్చన్ కాదు, ఇలాంటి 10 క్వశ్చన్స్ మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా. మీరు పేపర్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా మీరు కుమ్మేసేటట్టుగా నేను ప్రిపరేషన్ చేపిస్తున్నా. అన్ని ఈజీ క్వశ్చన్సే పిక్ చేసుకొని నేను చెయ్యట్లా రైట్. దానికి ప్రూఫ్ ఈ క్లాసే. సరేనమ్మా. నెక్స్ట్ ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వాడగలిగేది ఎందుకో చెప్పనా. వీడేమన్నాడు, ఇదిగో క్వశ్చన్ చదువుదాం. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఏ బాబ్ ఆఫ్ మాస్ స్మాల్ m ఈజ్ టైడ్ బై ఎ మాస్లెస్ స్ట్రింగ్ whose other end portion is wound on a flywheel disc of radius small r and mass small m. When released from rest, the bob starts falling vertically. When it has covered a distance h, the angular speed of the wheel is. ఇంకేం మాట్లాడలా, వాడు డిస్టెన్స్ కవర్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నాడు. అది హెచ్ కిందకి వెళ్ళిందంటే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అయినట్టు, mgh పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అయినట్టు. లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఎందుకంటే ఓన్లీ గ్రావిటీ ఈజ్ డూయింగ్ వర్క్, ఇంకేది వర్క్ చేయట్లా. సరే ఇదిగో తీసుకుందాం ఆ సిచ్యువేషన్. హెచ్ పడిపోయింది. హెచ్ పడిపోవడం వల్ల దీనికి స్పీడ్ v వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే ఈ డిస్క్ ఉందో అది రొటేట్ అవుతుంది. దాని యాంగులర్ వెలాసిటీ ఒమేగా తీసుకుంటే అప్పుడు ఈ పాయింట్ యొక్క స్పీడ్ ఎంత అంటే ఆర్ ఒమేగా. అది స్ట్రింగ్ రైట్. సో స్ట్రింగ్ యొక్క ఒక ఎండ్ వీతో మూవ్ అవుతూ ఇంకొక ఎండ్ ఆర్ ఒమేగాతో మూవ్ అవుతూ ఉంటే ఆ రెండు సేమ్ అవ్వాలి. ఎందుకంటే మనం తీసుకునేది ఇన్ఎలాస్టిక్ స్ట్రింగ్. సో ఈ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ సేమ్ స్పీడ్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాని లెంత్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే అది ఇన్ఎలాస్టిక్ స్ట్రింగ్. అంటే వి షుడ్ బి ఈక్వల్ టు ఆర్ ఒమేగా. గుర్తుపెట్టుకో
సరేనమ్మా. అయితే ఏమి లాస్ అవుతుంది ఇక్కడ? ఇదిగో ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ ఏదైతే ఉందో అది ఇక్కడికి ఫాలో అయింది. ఎంత ఫాలో అయింది? హెచ్ ఫాలో అయింది. అంటే లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ విల్ బీ ఈక్వల్ టు వాట్? గెయిన్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. ఎవడు పొటెన్షియల్ ఎనర్జీ లూజ్ అవుతున్నాడు? ఓన్లీ ఆ పార్టికలే లూజ్ అవుతుంది. బట్ కైనటిక్ ఎనర్జీ ఎవరెవరి దగ్గర ఉంది? ఇదిగో దీనికి v స్పీడ్ ఉంది, ఇది కూడా రొటేట్ అవుతుంది. సో దీనికి ఎంత స్పీడ్ వచ్చిందంటే 12mv². అది రొటేట్ అవుతుంది కాబట్టి దాని రొటేషనల్ కైనటిక్ ఎనర్జీ 12i⍵². దాని I ఎంత? ఇదిగో ఫ్లై వీల్ డిస్క్ అన్నాడు. ఇట్ ఈస్ రొటేటింగ్ అబౌట్ ఇట్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఆ యాక్సిస్ అబౌట్ రొటేట్ అవుతుంది. అండ్ వాడు మనకి ఏం అడుగుతున్నాడు? వాడు ఒమేగా అడుగుతున్నాడు. సో వీని నేను r⍵ పెడితే r²⍵² అవుతుంది. ఈ I ఎంత? mr²/2 ఇంటూ ω². అప్పుడు నీకు ఈ టోటల్ ఎంత అవుతుంది? ఇది 1/2, అది 1/4. 1/2 + 1/4 3/4. సో m ఇంటూ g ఇంటూ h ఈజ్ 3/4 ఇంటూ m r²⍵². సో m కొట్టేసాయి. అప్పుడు నీకు ఒమేగా ఏమవుతుంది? √4gh/3r². √4gh/3r². ఆర్ని నువ్వు బయటికి తీసుకొచ్చేయచ్చుగా. ఆర్ని నువ్వు బయటికి తీసుకొస్తే 1/r అవుతుంది. సో ఏ ఆప్షన్? ఈ ఆప్షన్. అమ్మా కొంతమంది అనుకుంటారు, సార్ ఏంటి సార్ మీరు ఓన్లీ గ్రావిటీయే వర్క్ చేస్తున్నాను అన్నారు సార్, దీని మీద mg యాక్ట్ అవుతుంది, అగ్రీడ్. బట్ దాని మీద టెన్షన్ కూడా యాక్ట్ అవుతుంది కదా. అమ్మ అదే టెన్షన్ ఇక్కడ కూడా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ జరిగే వర్క్ డన్ బై టెన్షన్ విల్ బీ క్యాన్సిల్డ్ అవుట్ బై వర్క్ డన్ బై టెన్షన్ హియర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఎలాస్టిక్ స్ట్రింగ్ ఎప్పుడు వర్క్ చేయదు. సో దెర్ వోంట్ బి ఎనీ వర్క్ డన్ బై టెన్షన్. సో ఓవరాల్గా చూస్తే సిస్టమ్ మీద ఒకటి వర్క్ చేస్తుంది. ఎవడరా వాడు అని అంటే గ్రావిటీ. ఎప్పుడైతే ఓన్లీ గ్రావిటీ వర్క్ చేస్తుందో నువ్వు మెకానికల్ ఎనర్జీ కన్సర్వ్ చేయొచ్చు. సో లాస్ ఇన్ పిఈ విల్ బి గెయిన్ ఇన్ కేఈ ఆర్ గెయిన్ ఇన్ పిఈ విల్ బి లాస్ ఇన్ కేఈ. ఏదైనా పొటెన్షియల్ ఎనర్జీ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గితే కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది. అంతే. ఎప్పుడు రాయొచ్చు అది? వెన్ ఓన్లీ గ్రావిటీ ఈజ్ డూయింగ్ వర్క్, వెన్ ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ డూ వర్క్. సరేనమ్మా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సేమ్ దాని మీదే, ఆ కాన్సెప్ట్ మీదే. బట్ ఇక్కడ ఏంటనంటే యాంగులర్ యాక్సలరేషన్ అడిగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యాంగులర్ వెలాసిటీ అడుగుతా. ఇప్పుడు చూడు, ఎ స్లెండర్ రాడ్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M అండ్ లెంత్ స్మాల్ l ఈస్ పివోటెడ్ అట్ వన్ ఎండ్ సో దట్ ఇట్ కెన్ రొటేట్ ఇన్ ద వర్టికల్ ప్లేన్. ఇదిగో అమ్మా, ఇలాగమ్మా, ఇదిగో ఈ పివోటెడ్ అట్ వన్ ఎండ్, ఇది ఇలా మూవ్ అవ్వచ్చు. ఇట్ కెన్ రొటేట్ ఇన్ ద వర్టికల్ ప్లేన్. ఇదే కదా వర్టికల్ ప్లేన్, ఇలా రొటేట్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. అయితే దెర్ ఈజ్ నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్ ఎట్ ద పివోట్. సరే, ద ఫ్రీ ఎండ్ ఈజ్ హెల్డ్ వర్టికల్లీ అబౌట్ ద పివట్ అండ్ దెన్ రిలీజ్డ్. The angular acceleration of the rod when it is at an angle of theta. సరే అమ్మా, ఇది రాడ్. దానికి ఎక్కడెక్కడ కాంటాక్ట్లు ఉన్నాయని అంటే ఇక్కడ కాంటాక్ట్ ఉంది. సో ఆ హింజ్ ఉంది కదా, ఆ హింజ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ హింజ్ ఫోర్స్ అది అప్లై చేయొచ్చు. రైట్, హింజ్ ఫోర్స్ ఉండిద్ది, అది ఒక్కటే కదా కాంటాక్ట్. వాట్ ఈస్ ద ఓన్లీ నాన్ కాంటాక్ట్ ఫోర్స్? దాని ఓన్ వెయిట్. దాని ఓన్ వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఆబ్వియస్గా ఎట్ ఎ డిస్టెన్స్ l/2. లెంత్ ఆఫ్ ద రాడ్ నేను L తీసుకుంటున్నా. ఇచ్చాడా? ఎస్ ఇచ్చాడు. సో వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? l/2. అది ఏ పాయింట్ అబౌట్ రొటేట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ రొటేటింగ్ అబౌట్ దిస్ పాయింట్. సో నేను టార్క్ అబౌట్ హింజ్ క్యాలిక్యులేట్ చేస్తా. మరి హింజ్ ఫోర్సెస్ టార్క్కి కాంట్రిబ్యూట్ చేస్తాయా? చెయ్యవు. ఎందుకు అంటే దే ఆర్ పాసింగ్ త్రూ ద పాయింట్ అబౌట్ విచ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ టార్క్.
సో ఆర్ పర్పెండిక్యులర్ ఉండదు. ఆర్ పర్పెండిక్యులర్ ఏమవుతుంది? 0 అవుతుంది. సరే, అప్పుడు ఏంటమ్మా, మనకు ఓన్లీ గ్రావిటీ మాత్రమే టార్క్ అప్లై చేస్తుంది. మరి ఆ గ్రావిటీకి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. అంటే ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే ఇదే కదా. సో ఇప్పుడు ఆ ట్రయాంగిల్ గీద్దాం. ఇది రాడ్, మనకి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అండ్ మనకి ఈ డిస్టెన్స్ తెలుసు. ఇది మనకి ఆర్ పర్పెండిక్యులర్, ఇది రాడ్, ఇక్కడ మనకి ఎంజీ యాక్ట్ అవుతుంది అండ్ నాకు ఇది L/2 అని తెలుసు. టార్క్ ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు చెప్పమ్మా ఏం వాడాలి? సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ గోయింగ్ టు బి వాట్? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఇక్కడ నుండి నాకు ఆర్ పర్పెండిక్యులర్ ఎంత వస్తుంది అని అంటే L/2 సైన్ థీటా వస్తుంది. అప్పుడు నాకు టార్క్ ఎంత వస్తుందమ్మా? నాకు టార్క్ ఎంత వస్తుంది? mg ఇంటూ ఆర్ పర్పెండిక్యులర్. ఎంత వచ్చింది ఆర్ పర్పెండిక్యులర్? L/2 సైన్ థీటా. L/2 సైన్ థీటా. ఇదేనా వాడు అడిగింది? ఇది కాదమ్మా వాడు అడిగింది. వాడు ఆల్ఫా కనుక్కోమన్నాడు. టార్క్ ఏమని రాయొచ్చు? I ఆల్ఫా అని రాయొచ్చు. మనం ఇప్పుడు ఏ రాడ్ మూవింగ్ అబౌట్ వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్స్ కదా మాట్లాడుతుంది. మరి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రాడ్ అబౌట్ ఇట్స్ ఎండ్ ఎంత? ml²/3. ml²/3 ఇంటూ ఆల్ఫా ఈజ్ m ఇంటూ g ఇంటూ L/2 ఇంటూ సైన్ థీటా. m క్యాన్సిల్ అవుతాయి, ఒక L క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆల్ఫా ఎంత? 3g/2l సైన్ థీటా. ఒకసారి ఆప్షన్ చూద్దామా? 3g/2l ఇంటూ సైన్ థీటా. ఏ ఆప్షన్? 4th ఆప్షన్. ఒకసారి చూసుకోండి. నేనేం చేయాల, వాడు యాంగులర్ యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు. నాకు యాంగులర్ యాక్సలరేషన్ కావాలి అంటే టార్క్ కావాలి. ఎందుకంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా. ఎందుకంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా, రైట్? నాకు టార్క్ I ఆల్ఫా అని తెలుసు కాబట్టి టార్క్ క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ నుండి ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సేమ్ అమ్మా, ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ అడిగాడు అనుకో, మనం ఏం చేస్తాం? ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేసి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ చేస్తాం. అలాగే ఇక్కడ యాంగులర్ యాక్సలరేషన్ అడిగాడు అనుకో, టార్క్ క్యాలిక్యులేట్ చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా అని తీసుకుంటాం, అంతే. సో అదే చేసా. హింజులు ఏ టార్క్ అప్లై చేయవు. ఎందుకు అని అంటే మనం క్యాలిక్యులేటింగ్ టార్క్ అబౌట్ హింజే కదా. ఆ ఫోర్సెస్ ఆ పాయింట్ నుండి పాస్ అవుతాయి కాబట్టి దెర్ ఈస్ నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫర్ హింజ్ ఫోర్స్. ఓన్లీ గ్రావిటీ ఈజ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ టార్క్. ఓకే, ఎంత వచ్చింది? 3g sin θ/2l. అమ్మ, ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. దెర్ ఈజ్ హై పాసిబిలిటీ ఇలాంటి మోడల్స్ రిపీట్ అవ్వడానికి. నెక్స్ట్, ఇది మీరు ఎనర్జీ కన్జర్వేషన్ వాడి చేసేయచ్చు. A rod of length 50 cm is pivoted at one end. It is raised such that if makes an angle 30 degrees with the horizontal as shown and released from rest, its angular speed when it passes through the horizontal will be. Okay. ఒక్క నిమిషం అమ్మా. అయితే దీని సెంటర్ ఆఫ్ మాస్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుందమ్మా? అది సరే లెంత్ L/2 అంటే 25 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది. అప్పుడు అది ఎంత హైట్లో ఉన్నట్టు? 25 sin 30. ఎందుకంటే మనం ఆపోజిట్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎంత అది? 25/2 సెంటీమీటర్స్. సో నేను పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ 0 అని తీసుకుంటే మరి పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ఎంత అని అంటే m ఇంటూ g ఇంటూ హైట్. ఎంత m? సరే అవసరంలా. m ఇంటూ g ఇంటూ
హైట్ అంతా 25/2 ఇంటూ 10⁻⁻², ఎందుకంటే 25/2 సెంటీమీటర్స్. సో అంత పొటెన్షియల్ ఎనర్జీ ఒక్కసారిగా అది హారిజాంటల్కి పడిపోయింది అనుకో, రాడ్ హారిజాంటల్కి వెళ్ళింది అనుకో, మరి హారిజాంటల్ మనం పొటెన్షియల్ ఎనర్జీ 0 అని తీసుకున్నాం కదా. సో ఇంత పొటెన్షియల్ ఎనర్జీ నుండి 0 పొటెన్షియల్ ఎనర్జీకి పడిపోతుంది. అప్పుడు ఎంతమ్మా లాస్ ఇన్ పిఈ? లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఇనీషియల్ ఎంత ఉంది? m ఇంటూ జీ ఇంటూ 25/2 ఇంటూ 10⁻² ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 0. బట్ ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే లాస్ అయిందో దట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఎందుకు? ఓన్లీ గ్రావిటీయే దాన్ని రొటేట్ చేస్తుంది. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇచ్చా? ఇదిగో ఈ క్వశ్చన్లో ఇచ్చా మీకు, ఈ క్వశ్చన్లో ఇచ్చా. ఓన్లీ గ్రావిటీ ఈజ్ రొటేటింగ్ ఇట్. హింజ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవి కాంట్రిబ్యూట్ చేయట్లా రొటేషన్కి. హూ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ రొటేషన్? ఓన్లీ గ్రావిటీ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ రొటేషన్. అందుకనే పర్పస్ఫుల్గా ఈ ఫ్లోలో తీసుకున్నా మీకు బాగా అర్థం కావడానికి. సరే, సో ఈ కేసులో నేను లాస్ ఇన్ పిఈని అగెయిన్, లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీని నేను అగెయిన్ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని రాయొచ్చు. ఎంత లాస్ ఉంది? m ఇంటూ జీ ఇంటూ 25/2 ఇంటూ 10⁻² అనేది లాస్. ఒక నిమిషం అమ్మ, 25/2 ఇంటూ 10⁻² అనేది లాస్. మరి గెయిన్ ఏంటి? ఆబ్వియస్గా రాడ్ రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్న దాని కైనెటిక్ ఎనర్జీ ఏంటి అని అంటే ½ I² రాడ్ కదా, అబౌట్ 1 ఎండ్ కదా, మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? mL²/3 కదా. సరే రాసేద్దాం. m ఇంటూ జీ ఇంటూ ఈ 25/2 ఇంటూ 10⁻² విసిగిస్తుందిరా నాయన. సరేలే, ఏం చేయలేం. m ఎంత మనకు తెలియదు. l ఎంత? 50 ఇంటూ 10⁻² mL²/3 ఈజ్ అబౌట్ 1 ఎండ్. సో m పోయింది. ఇదిగో ఇక్కడ నీకు 25/2 ఇంటూ 10⁻⁻1 అమ్మ, ఎందుకంటే జీ 10 తీసేసుకున్నా. ఇక్కడ ఏమొస్తుంది? 25 ఇంటూ 10⁻². ఎందుకు? 50 ఇంటూ 10⁻² నేను 5 ఇంటూ 10⁻1 రాస్తా. 5² ఎంత? 25. 10⁻1² ఎంత అంటే 10⁻². బై 6 ఈజ్ ω². 25 ఖతం. ఇది ఇలా. అప్పుడు నీకు ω² ఎంత అని అంటే నీకు ω² అనేది √30 వస్తుంది. ఎస్, √30 వస్తుంది. క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఏం చేయలేదు కదా. సరేలే, అంతే, √30. జీ 10 తీసుకున్నా. రాడ్ ఆఫ్ లెంత్ 50, నేను 50 పెట్టా. పివోటెడ్ అట్ 1 ఎండ్, సో mL²/3 అంతా పర్ఫెక్ట్ అమ్మా. సో ఇది 25, ఆపోజిట్ 25 sin 30, 25/2, పొటెన్షియల్ ఎనర్జీ 0. సో లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఈజ్ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ 1 ఎండ్ కాబట్టి mL²/3. సో 55 ఇంటూ 10⁻1, సో 25 ఇంటూ 10⁻2, 25 క్యాన్సిల్ అయిపోతుంది, 3. సో నీకేమొస్తుంది? 3 ఇంటూ 10, అంతేనా? అది 1/300 ఇంటూ ఇది, అంతేలే, √30. సో ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి, నా దగ్గర కాన్సెప్చువల్ మిస్టేక్స్ అయితే ఉండవు, కానీ ఒక్కోసారి క్యాలిక్యులేషన్ మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. అది ఇంకేం చేయలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్ ఆన్ దట్ డే. బాగా క్లాసెస్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఆబ్వియస్గా కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోతుంది. ఇది నా థర్డ్ 4 o'clock, ఇప్పుడు 9 o'clock అవుతుంది. 4 o'clock నుండి కంటిన్యూస్గా చెప్తానే ఉన్నా. ఇప్పుడు 9 o'clock అవుతుంది. అందుకనే ఇందాక జస్ట్ ఒకసారి చెక్ చేసా ఏమన్నా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను, ఎందుకంటే √30 వచ్చింది కదా. √30 అంటే కొంచెం వియర్డ్.
A solid sphere and a solid cylinder of identical radii approach an incline with same linear velocity. రెండు సేమ్ లీనియర్ వెలాసిటీ అమ్మ. వీడు అడుగుతున్నాడు బోత్ రోల్ వితౌట్ స్లిప్పింగ్ ఆల్ త్రూ అవుట్ ద టూ క్లైంబ్. అమ్మ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ దాకా వెళ్ళింది అనుకో, ఒకసారి చేస్తాను, ఇక్కడ దాకా వెళ్ళింది అనుకో, ఇక్కడ అది రెస్ట్కి వస్తుంది. సో ఆ హైట్స్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఎంటైర్ కైనెటిక్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో రాద్దాం ఏమిటి సాలిడ్ స్పియర్. సో ఇప్పుడు నేను సాలిడ్ స్పియర్ గురించి మాట్లాడితే దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అనంటే రెండిటికి సేమ్ లీనియర్ స్పీడ్ ఉందని చెప్పాడమ్మా. సేమ్ లీనియర్ స్పీడ్ ఉందని చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, V is equal to R omega if the body is rolling on ground. సరే, ఏమవుతుంది నీకు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? డ్యూ టు ట్రాన్స్లేషన్ ½ mv², డ్యూ టు రొటేషన్ ½ I⍵². మనం సాలిడ్ స్పియర్ గురించి మాట్లాడుతున్నాం. ½ mv², I ఎంత? 2/5 mr² ఇంటూ ω². సో 2 అప్పుడు ఎంత వస్తుందమ్మా నీకు? 7/10 mv² వస్తుందమ్మా. ఎలా వచ్చిందని అనుకుంటారేమో, R⍵ నేను V అని రాసేయచ్చు. R⍵ V అని రాస్తే R² ω² V² అవుతుంది. సో నీకు 7/10. ఇది ఎలా అవుతుంది అని అంటే పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందమ్మా. దిస్ ఎంటైర్ కైనెటిక్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ టు పొటెన్షియల్ ఎనర్జీ. అంటే m ఇంటూ g ఇంటూ హైట్ ఆఫ్ ద స్పియర్ ఎంత పైకి వెళ్తుంది అని అంటే ఈజ్ డిసైడెడ్ బై దిస్. సరే, ఇలానే మరి మనం సాలిడ్ సిలిండర్ కూడా మాట్లాడాలి కదా. సాలిడ్ సిలిండర్ అబౌట్ ఇట్స్ యాక్సెస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? mr²/2 డిస్క్ లాగే ఉంటుంది. సో మరి నేను సాలిడ్ సిలిండర్ అని పెట్టినప్పుడు దానికి కూడా సేమ్ లీనియర్ స్పీడ్ అని చెప్పాడు కదా వాడే. మరి కైనెటిక్ ఎనర్జీని ఏమని రాయొచ్చు? ½ mv² ప్లస్ ½ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2 సాలిడ్ సిలిండర్ అయితే ఇంటూ ω². అండ్ మీకు తెలుసు V is equal to R omega if body rolls on the ground. సరే, అప్పుడు ½ mv² 1/4 mv² ఎంతది? 3/4 mv². ఇది మొత్తం దేని కింద కన్వర్ట్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఎంతది? 3/4 mv². సో ఇక్కడ ఏదైతే వచ్చిందో దాన్ని ఈక్వేషన్ 1 అని తీసుకో, ఇక్కడైతే ఏదైతే వచ్చిందో దాన్ని ఈక్వేషన్ 2 అని తీసుకో. నువ్వు అప్పుడు ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 తీసుకో. ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 2 తీసుకో. ఈక్వేషన్ 1 ఎంత? ఇదిగో ఇది. ఈక్వేషన్ 2 చూసామనుకో ఇది. ఎంజీ అనేది అసలు మనం క్యాన్సిల్ చేసేయచ్చుగా, డైరెక్ట్గా రాసేయచ్చుగా. ఎంజీని క్యాన్సిల్ చేసేసి ఓన్లీ ఎల్హెచ్ని మాత్రమే చూడు. ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మాత్రమే చూడు. ఇక్కడ ఎంజీ ఉంది, దీంట్లోనే ఎంజీ ఉంది. సో నేను దాన్ని హైట్ ఆఫ్ ద స్పియర్ బై హైట్ ఆఫ్ ద సిలిండర్ రాసేయచ్చు ఎల్హెచ్ఎస్ని. ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది? 7/10 3/4. సో 7/10 బై 3/4. సో దాన్ని నేను ఏమని రాయొచ్చు? 28/30 అని రాయొచ్చు. ఎందుకంటే ఇది 10 3s 30, 4 7s 28. సో అప్పుడు ఇది 14/15 అవుతుంది. సో హైట్ ఆఫ్ ద స్పియర్ బై హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అంటే 14/15 ఈజ్ గివెన్ బై 14/15 అవుతుంది. ఒకవేళ సరే అంతే. సరే అమ్మా, ఇక్కడతో నేను రివిజన్ చేశాను.
నేను మేజర్గా ఫోకస్ చేయాలనుకున్నది ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా, ఆ తర్వాత టార్క్ మీద, ఆ తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద చేద్దాం అనుకున్నా, చేశాను. ఇవే మీకు నేను స్టార్టింగ్లో చేసినవి, ఈ వీక్ స్టార్టింగ్లో చేసినవి. సో నేనే మీకు రివిజన్ చేస్తాను. అయితే రేపు నేను టెస్ట్ పంపిస్తాను. సిన్సియర్గా కూర్చొని ఆ టెస్ట్ని ట్రై చేయండి. రైట్? ఆర్బీడీ అనేది డిఫికల్టే, కానీ మీరు కానీ దాన్ని వదిలేశారు అని అనుకుంటే, ఒకవేళ ఏదైనా ఈజీ క్వశ్చన్ వస్తే నీ ఫ్రెండ్స్ ఎవరైతే జస్ట్ సూపర్ఫిషియల్గా ఆర్బీడీ నేర్చుకున్నారో, అంటే సూపర్ఫిషియల్ అంటే పైన ఆర్బీడీ నేర్చుకున్న వాళ్ళు కూడా ఆ క్వశ్చన్ చేయగలిగారు అనుకో, అప్పుడు నువ్వు లాస్లో ఉంటావు. నేనైతే మీకు ప్రాపర్గా ఆర్బీడీ నేర్పించా. ఎంతవరకు మీరు నేర్చుకోగలిగుంటే అంతవరకు మీరు నేర్చుకోండి, ప్రయత్నించండి. ప్రయత్నం వదిలేస్తే మాత్రం ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకోసం నేనైతే ఉన్నా, ఎఫర్ట్స్ పెడతానే ఉంటా. రైట్? డిఫికల్ట్గా ఫీల్ అయినప్పుడు మీకు ఒకటే మీరు చెప్పుకోండి, ఏంటనంటే నేను డిఫికల్ట్ ఫీల్ అవుతున్నానంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఎవడైతే జేఈ కోసం ప్రిపేర్ అవుతున్నాడో వాడికి కూడా డిఫికల్ట్ అనిపిస్తుంది. మరి వాడికి నాకు డిఫరెన్స్ ఎలా, ఏంటి తేడా? ఐఐటీలో నాకు సీట్ రావాలి, వాడికి సీట్ ఇవ్వకూడదు అంటే, కష్టం వచ్చినప్పుడు నువ్వు వదిలిపెట్టకుండా ఉంటే పక్కనోడు ఎలాగో వదిలిపెట్టేస్తాడు. నువ్వు వదిలిపెట్టకుండా ఉన్నావు అని అంటే యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. నువ్వు వాళ్ళతో పోలిస్తే వేరు. అలాంటి వాళ్ళ కోసమే ఐఐటీల్లో ఎన్ఐటీల్లో సీట్లు వెయిట్ చేస్తున్నాయి. సో డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. బాయ్, ఆల్ ద బెస్ట్.